నమస్కారం భక్తులారా, రేపటి నుంచి పవిత్రమైన ఆషాఢ అమావాస్య ప్రారంభం కానుంది. హిందూ సాంప్రదాయంలో ఈ రోజుకు ఎంతో విశిష్టమైన స్థానం అయితే ఉంది. ఈ రోజున ఏ పూజ చేయాలి, ఏ దేవుడిని ఆరాధించాలి, ఏ పనులు చేస్తే శుభమని భావిస్తారు, ఏ పనులు చేయకూడదు, ఉప్పుతో చేసే పరిహారం గురించి చాలామంది ఎందుకు మాట్లాడుతూ ఉంటారు. వీటి అన్నింటి గురించి మీ అందరికీ అర్థమయ్యే విధంగా సులభంగా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ముందుగా ఆషాఢ అమావాస్య అంటే ఏమిటి? హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యనే ఆషాఢ అమావాస్య అంటూ ఉంటారు. ఈ రోజున చంద్రుడు కనిపించడు. ఈ తిథిని పితృదేవతలకు సమర్పించడానికి, దానం చేయడానికి, భగవంతుణ్ణి ప్రార్థించడానికి ఎంతో పవిత్రమైన రోజుగా అనేక కుటుంబాలు భావిస్తూ ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారినా భక్తి మరియు సత్కారాలకు ప్రాధాన్యం ఇవ్వటం మాత్రం అందరిలో కనిపించే సాంప్రదాయమే. ఆషాఢ అమావాస్య యొక్క ప్రాముఖ్యత. ఈ రోజున చేసిన ప్రార్థనలు, ధ్యానాలు, పూజలు మనసును ప్రశాంతతను ఇస్తాయని భక్తులైతే విశ్వసిస్తూ ఉంటారు. చాలామంది ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని దీపం వెలిగిస్తారు. కొందరు పితృదేవతలను స్మరించి తర్పణం చేస్తూ ఉంటారు. మరికొందరు శివుడు, విష్ణువు లేదా లక్ష్మీదేవిని తమ కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఆరాధిస్తూ ఉంటారు. ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి? ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా గదిని శుభ్రంగా చేసుకోవాలి. మీ ఇంటి ఇష్టదేవతలకు పూలు, పసుపు, కుంకుమను సమర్పించుకోవాలి. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి. కొబ్బరికాయ, పండ్లు లేదా ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత భక్తితో ప్రార్థన చేసి హారతినైతే ఇవ్వాలి. ఈరోజు చేయవలసిన 9 పనులు. మొదటిది, ఉదయం త్వరగా లేచి స్నానం చేయాలి. రెండవది, ఇంటిని పరిశుభ్రంగా అయితే ఉంచుకోవాలి. మూడవది, దేవుడికి దీపం వెలిగించాలి. నాలుగవది, పితృదేవతలను స్మరించాలి. ఐదవది, వీలైతే అన్నదానం లేదా దానం చేయాలి. ఆరవది, ఓం నమః శివాయ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. ఏడవది, తులసి లేదా మీ ఇంటి ఆరాధ్య దేవతకు ప్రార్థన చేయాలి. ఎనిమిదవది, పేదలకు ఆహారం లేదా వస్త్రాలను ఇవ్వాలి. తొమ్మిదవది, రోజంతా ప్రశాంతంగా ఉండి మంచి ఆలోచనలో ఉండాలి. ఈరోజు అస్సలు చేయకూడని సాంప్రదాయంలో చెప్పే విషయాలు. ఈ రోజున అనవసరమైన గొడవలు పడకూడదని పెద్దలు చెబుతున్నారు. ఎవరిని బాధ పెట్టేలా మాట్లాడకండి. ఆహారాన్ని అస్సలు వృధా చేయకూడదు. పెద్దలను అవమానించకండి. కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈరోజు ఉప్పుతో చేసే పరిహారం. కొన్ని ప్రాంతాలలో ఒక చిన్న గిన్నెలో రాయి ఉప్పు ఉంచి దేవుడి ముందు ప్రార్థిస్తూ ఉంటారు. మరికొందరు ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తుడుస్తూ ఉంటారు. దీనివల్ల ఇంటిలో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఒక సాంప్రదాయం అయితే ఉంది. అయితే ఇది ప్రాంతీయ ఆచారం మాత్రమే. ప్రతి కుటుంబంలో ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలి? ఆషాఢ అమావాస్య రోజున చాలామంది శివుణ్ణి, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని లేదా తమ కుటుంబ ఆరాధ్య దేవతను పూజిస్తూ ఉంటారు. శివుడికి బిల్వదళాలు సమర్పించి ఓం నమః శివాయ అని జపించవచ్చు. విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించి ఓం నమో నారాయణాయ అని జపించవచ్చు. ఇది మీ కుటుంబ సాంప్రదాయం ప్రకారం చేయడం ఉత్తమం. భక్తులారా, ఆషాఢ అమావాస్య అనేది భయం కలిగించే రోజు కాదు. భక్తి, ధ్యానం, పితృస్మరణ, మంచి ఆలోచనలు మరియు సత్కార్యాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజు. మనం చేసే ప్రతి పూజలో భక్తి, వినయం, మంచితనం ఉంటే అదే గొప్ప ఫలితం. మీరు కూడా ఈ ఆషాఢ ఏ పూజ చేయబోతున్నారు కామెంట్లో ఓం నమః శివాయ లేదా జై శ్రీమన్నారాయణ అని రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.